కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మీ ఇల్లు కాంపన్సేషన్ ఎంత వస్తుంది? పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే మీకు ఏమి ఇస్తారని నేను చెప్తా ఉన్నాను. మీకు ఇస్తారా? 20 కోట్లు ఇస్తారా? 10 కోట్లు ఇస్తారా? ఇవ్వరు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల్ని, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది. ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసీ ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ కూలగొడతా ఉన్నది. ఏ ఫ్లాట్స్ లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు అంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి మీద ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మీరు సహాయం అందించాలి. కానీ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మేము ఊరుకునేది లేదు. చివరికి 2 మాటలు చెప్పి మీకు ముగిస్తాం మిత్రులారా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్ అయిందో అది నిర్మాణం చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలే. అది ప్లానింగ్ సైంటిఫిక్ వేలో కెనాల్స్ తోవి చేశారు. రెండోది అది అడవుల్లో పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు టూరిజం డెవలప్ అయితే ఉపాధి కలుగుతుందని చెప్పేసి చేయడం జరిగింది. కానీ హైదరాబాద్కి మరొక అటువంటి సెంటర్ అవసరం లేదు. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. హైటెక్ సిటీ ఉంది, చార్మినార్ ఉంది, టూరిస్ట్ అట్రాక్షన్కి వేరే అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరం లేదు. మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి. ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు. రైతులు కూరగాయలు అమ్మేసేటువంటి పండించి మన తినే యొక్క కూరగాయలు వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు. ఎందుకు? ఈ భూములు మీకు కావాలి. ఈ భూములు గుంజుకొని వాళ్ళు ఎక్కడ పంపిస్తారు? 30 ఎకరాలు తీసుకొని వాళ్ళకు మీరు కాంపన్సేషన్ ఇస్తే మీ బుక్ వాల్యూలో ఉన్నదని లక్షలు మాత్రమే, పీనట్స్. పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారో చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి మిత్రులారా, మూసీ సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు. మూసీలో వాసనని ఆపండి, మీ వ్యతిరేకం కాదు. మూసీలో వచ్చే దోమల్ని ఆపండి, మీ వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ పేరు మీద బీదవాళ్ల ఇల్లు గానే, మధ్య చదువు ఇల్లు గానే, రైతుల భూములు గానే గుంజుకుంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ మరొక